అంటే ఇప్పుడు నేను నీకు పడిపోయానని నువ్వు అనుకుంటున్నావా? ఆహా లేదు లేదు లేదు. పర్లేదులే అనుకో. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డిస్క్రిప్షన్లో ఫోటో లింక్ ఇస్తాను. ఫోటో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకున్నట్టు చూపిస్తాను. స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు డౌన్లోడ్ ఫోటో ఇస్తాను. ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇక్కడ మనకు లిరికల్ వీడియో ఉంటాయి కదా, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇక్కడ సాంగ్ పైన పెట్టేసుకోండి. ఇలా టెక్స్ట్ ఇట్లా పైకి వస్తుంది. టెక్స్ట్ యాడ్ అయితే ఓకే. టెక్స్ట్ యాడ్ కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫాంట్ని యాడ్ చేసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసండి 10.16 millisecond దగ్గరికి. కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇలా కట్ చేసుకొని ఫోటోని ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ సారీ ఫొటోస్ లైన్గా యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఫుల్ కంపోజిషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నారుగా. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 1 ఫోటో ఉంది కదా, ఈ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ముందరికి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫోటో లాస్ట్లో మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ 20 పెట్టేసుకోండి. ప్లస్ 22 పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకా ఇక్కడ సెకండ్ దానికి 0 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లాస్ట్కి వచ్చేసండి. లాస్ట్కి ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ 3 and 4 పెట్టేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. మళ్ళీ సేమ్ అదే విధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మూన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, కొద్దిగా ముందర జరిపి ఇంకో కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి 22 పెట్టేసుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. లాస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసి -3 and 4 మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి మళ్ళీ మూవ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో 1 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా ముందు జరిపి మళ్ళీ 1 కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్, స్టార్టింగ్కి వచ్చేసి +20 పెట్టేసుకోండి. లాస్ట్లో -3 and 4 పెట్టేసుకోండి. సెట్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో కూడా సేమ్ యాడ్ చేసుకోండి.
స్టార్టింగ్కి వచ్చేసండి 22 పెట్టుకోండి. లాస్ట్లో వచ్చేసి -4. రొటేట్ అవుతుంది. రొటేట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బిట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ ఫోటోకి అప్లై చేయండి. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 1 ఫోటో సేమ్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 3 డాట్స్ పేస్ట్. అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటోకి ఇంతకుముందు మూవింగ్ యాడ్ చేసినాం కదా, ఆ ఫోటో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మూవింగ్ ఉన్నదానికి సేమ్ కింద 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటో. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో యాడ్ చేసి మూవ్ పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.